మేడారం సమ్మక్క సారక్క దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరి తొలిముక్కు అక్కడే. ఆ వనదేవతల దర్శనం కలగాలంటే మొదట గట్టమ్మ దేవతల అభయం తప్పనిసరి. మేడారం పొలిమేర్లలో ఎన్ని గట్టమ్మ దేవాలయాలు ఉన్నాయి? మేడారం భక్తులకు అభయాన్ని అందించే గట్టమ్మ దేవాలయాల విశిష్టతపై మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. వనదేవతల ఆగమనం కోసం భక్తులంతా ఎదురుచూస్తున్నారు. మేడారం మహాజాతర సమీపిస్తున్న నేపథ్యంలో భక్తుల తాకిడి కూడా ఎక్కువగా ఉంది. అయితే మేడారం సమ్మక్క సారలమ్మ దర్శించుకోవాలంటే ముందుగా గట్టమ్మను మొక్కిన తర్వాతనే భక్తులు వెళ్ళడం అనే సెంటిమెంట్గా భావిస్తారు. అయితే ఒకప్పుడు ఆ మేడారం జరిగే జాతర మొత్తం కూడా దండకార్యనే ఉండేది. కేవలం నడుచుకుంటూ మాత్రమే వెళ్ళి సమ్మక్క సారలమ్మకు మొక్కులు చెల్లించుకునేవాళ్ళు. దీంతో ఆ వెళ్ళే సమయంలో కూడా గట్టమ్మ దగ్గర తమ మొక్కులు చెల్లించుకొని తాము క్షేమంగా అమ్మవార్లను దర్శించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళే విధంగా చూడాలంటూ కూడా గట్టమ్మను మొక్కడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. అందుకనే అంటే అప్పుడు క్రూరముగాలుగా ఉండేటువంటి ప్రాంతం ఇదంతా కూడా. సేమ్ టైంలో అడవి ప్రాంతంలో దొంగలు ఉండేవాళ్ళు. తర్వాత అనేక రకాలైనటువంటి నమ్మకాలు ఉండేవి. వీటన్నిటి నుంచి కూడా రక్షించుకోవాలి అంటే గట్టమ్మ దగ్గరికి వెళ్ళి మొక్కితేనే ఆ గట్టమ్మనే వాళ్ళ వెంట ఉండి వాళ్ళను రక్షిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే గట్టమ్మ దేవాలయాలకు సంబంధించి కూడా మనం మేడారంకి వెళ్ళే ప్రాంతంలో మొత్తం 8 గట్టమ్మలు ఉంటాయి. 8 దిక్కులు ఏ విధంగా ఉంటాయి, 8 చోట్ల కూడా ఈ గట్టమ్మలకు సంబంధించినటువంటి ఆలయాలు ఉంటాయి. గట్టమ్మ దగ్గరకు వచ్చిన తర్వాతనే వాళ్ళ మొక్కులకు సంబంధించినటువంటి అన్ని కూడా చెల్లించుకుంటారు. సేమ్ టైం సమ్మక్క సారలమ్మ దగ్గర ఏ విధంగా అయితే మొక్కులు చెల్లించుకుంటారో సేమ్ అదే తరహాలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సమ్మక్క సారలమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ తరహాలోనే చాలామంది తమ మొక్కులు చెల్లించుకుంటారు. కొబ్బరికాయ కొట్టడం కావచ్చు, తర్వాత కోళ్లను మేకలను అమ్మవారికి సమర్పించడం కావచ్చు, రకరకాలైనటువంటి మొక్కులన్నీ కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంటాయి. అందుకనే మేడారం జాతర ఏ విధమైనటువంటి రష్ తోటి క్రౌడ్ తోటి కనపడుతుందో సేమ్ టైంలో ఇక్కడ గట్టమ్మ దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే విధమైనటువంటి క్రౌడ్ కనిపిస్తుంది. అమ్మ, మీరు ఎంతమంది ఉంటారు? ఎట్లా ఈ గట్టమ్మ దగ్గరికి వచ్చేసరికి ఏ విధమైన పూజలు చేస్తారు? మేము 25 మంది ఉంటారు. మా దాంట్లో కులం పెద్ద మనిషి ఉంటాడు. కులం పెద్ద మనిషి అంటే మేము శివసత్తులతోటే అప్పుడు పతాపరుద్దుని విద్యాలు అప్పుడు ఇవి గట్టమ్మ సమ్మక్క అక్క చెల్లెళ్ళు అంటే ఈమె ఆ చెల్లెకు సేవ అందించింది అన్నట్టు. అప్పుడు యుద్ధం పెట్లల్లా అద్దగుండ అని ఉంటుంది. పతాపరుద్దుడు అక్కడ రాజ్యం వెళ్ళటోడు. సల్వాయి గుట్టల్లా ఎలవని గుండ అని ఉంటుంది. అక్కడ యుద్ధం చేసేది. యుద్ధం చేస్తే ఆడికి ఆమె పైడిద్దరాజు సమ్మవ్వ సారలవ్వ ఈమె వాళ్ళకు రక్షంగా ఉండేది. ఎప్పుడైనా ఈ తల్లికి పసుపు బండారుతోటి వీళ్ళు కొండల్లా కోనల్లా చెట్లల్లా గుట్టల్లా ఈమె భర్త ఎవరు గట్టయ్య అక్కకు చెట్టుకు గుట్టకు నేను ఉంటా అని ఆయన చెప్పినాక వీళ్ళు అన దేవతలు అయ్యి నిలబడ్డారు. అంటే ఇప్పుడు సమ్మక్కకు ఘట్టం ఏమవుతుంది? అక్క అంటే ఇప్పుడు గట్టమ్మ దగ్గర మొక్కిన తర్వాతనే వెళ్తా అంటారు కదా, అసలు ఎందుకు? అంటే గట్టమ్మ దగ్గరనే ఎందుకు మొక్కాలి? ఫస్ట్ శంకరుని బిడ్డలు కాబట్టి వీళ్ళు వనదేవతలు అయి నిలబడ్డారు అన్నట్టు. అప్పుడు యుద్ధం పొట్లల్లా వనదేవతలు అయి నిలబడి వాళ్ళు సారలమ్మ కంకవనంలో ఉన్నది సమ్మక్క బిడ్డ, నాగులమ్మ పుట్టలో ఉన్నది, జంపన్న వాగుల జలపాత్రం అయి ఉండడు. పోయిన వాళ్ళందరికీ కోరిక కొద్దీ మేము వరం అందిస్తాం. మా జలపాతకమే వాళ్ళకు కుంకుమ బండారే వాళ్ళకు మొక్కులు. అప్పుడు ఆమె మాకు మొక్కులు అందియాలని మాకు రావాలి అని తండ్రితోటి కోరిక కోరుకొని తండ్రి ఎవరు శంకరుడు పార్వతీదేవి తల్లి వాళ్ళు అప్పుడు కోరుకున్నారు అన్నట్టు. సో ఇక్కడికి వచ్చినాక మొక్కిన తర్వాతనే పోవాలి. ఇక్కడ ఎట్లాంటి మొక్కులు ఉంటాయి? ఇక్కడ కూడా అమ్మవారికి ఇచ్చినట్టుగా నేను చేస్తాను. బండారి ఇక్కడికి వచ్చినాకనే దొనలల్లా ఉంటారు వాళ్ళు. మేము కోయ వాళ్ళం పద్మనాయకులం. వీళ్ళు మా దాంట్లో 12 తెగలు ఉంటాయి అన్నట్టు. పద్మనాయకులం మేము, మా తర్వాత వాళ్ళు కోయవాళ్ళు. అయితే ఈ కోయాలల్లా మేము వాళ్ళకు అన్నదేవతలమై మాయి అప్పుడు యుద్ధం పొట్లల్లా మేము వాళ్ళ అన్నదేవతలల్లా మాకు వచ్చి మా దాంట్లో పెద్దలకు అప్పుడు మా తాత పూర్వకంగా వాళ్ళకు పెద్దలకు దేవుడు వచ్చి పూనకమయ్యి ఉన్నాయి. ఇప్పుడు సుతా అట్లనే మాకు ఎవరికైనా. ఇప్పుడు సమ్మక్క దగ్గర పోయిన వాళ్ళను అమ్మకు రక్షణగా ఉన్నారు వీళ్ళే ఉన్నారు అంటాను. అట్లనే ఇప్పుడు భక్తులంతా కూడా పోయి వచ్చే వాళ్ళందరికీ కూడా ఇక్కడ మొక్కిపోతే రక్షణ ఉంటారు. ఇక్కడ మొక్కిపోతేనే ఆమెకు ఆడ మొక్కులు అందుతాయి. ఈమె ఫస్ట్ ఈమె పెద్దది కాబట్టి ఇక్కడ మొక్కులు నాకు చెల్లిచ్చినాకనే చెల్లె నీ అరవడికి తోలుతా,
నేను వాళ్ళకు ఆమె జరగకుండా ఏది జరగకుండా తోలుతా నేను అని ఈమె ఆజ్ఞ తీసుకున్నది అన్నట్టు అక్క కాడ ఫస్ట్ నీ మొక్కులు అందించినాకనే నాకు రావాలని. ఎట్లుంది క్రౌడ్, ఎట్లా ఉంది జనం, ఎట్లా వస్తున్నారు? జనం మంచిగానే వస్తాను. ఇప్పటి వరకు అయితే జనం పర్వాలేదు, అప్పటికంటే ఇప్పుడు మంచిగానే సాగుతుంది. వాళ్ళు సుతా మంచిగానే, గవర్నమెంట్ సుతా అందాయంగా మంచిగానే చేస్తారు. సో ఇప్పుడు క్రౌడ్ పెరిగింది. సో ఇది చూసారుగా, సమ్మక్క సారలమ్మ మొక్కులు చెల్లించుకోవడానికి వెళ్ళే వాళ్ళంతా కూడా గట్టమ్మ దగ్గర మొదట మొక్కులు చెల్లించుకోవాలి. ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటే మాత్రమే సమ్మక్క సారలమ్మ దగ్గరికి ఉన్నటువంటి మొక్కులు ఫలిస్తాయి అనేది కూడా వాళ్ళు చెప్తారు. దీనికి సంబంధించినటువంటి హిస్టరీ కూడా చాలా కథలు ప్రాచుర్యంలోనే, అలాంటి స్థల పురాణమే వీళ్ళు చెప్తున్నది కూడా. కొంతమంది భక్తులతో కూడా మాట్లాడదాం, వాళ్ళు ఏమంటారు, గట్టమ్మ దగ్గర వాళ్ళ ఫెసిలిటీస్ కావచ్చు లేదా వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకాన్ని కూడా తెలుసుకుందాం. చూడొచ్చు, గట్టమ్మ దగ్గర కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా బండారిగా పిలుచుకున్నటువంటి పసుపును మొదట అమ్మవారికి ఇస్తారు. ఆ తర్వాత పసుపు కుంకుమలతో కావచ్చు, చీర సార, అదేవిధంగా రకరకాలైనటువంటి మొక్కులు ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించుకున్న తర్వాతనే ఇక్కడ నుంచి మేడారంకి వెళ్తారు. కొంతమంది భక్తులు వాళ్ళతో కూడా మాట్లాడతారు. మీ పేరు? నా పేరు ప్రణీత అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేడారం ఇదివరకు వెళ్ళారా? లాస్ట్ టైం వచ్చినాము, మళ్ళీ ఈసారి నెక్స్ట్ సెకండ్ టైం వస్తున్నాము అంతే. సో ఇక్కడ ఆగారు కదా, ఇక్కడ ఏంటి స్థల పురాణం కానీ టెంపుల్ దేవని చెప్పారు? గుట్టమ్మ దేవస్థానం అని తెలుసు మాకంతే. ఇక్కడ దర్శనం చేసుకొని మేడారంకి వెళ్తాం మేము ఎప్పుడైనా కానీ. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ, వెదర్ అన్ని చాలా బాగుంటుంది. సో మరి ముందే దర్శనాలకు వచ్చాము, ముందే దర్శనానికి వచ్చాము అలా ఏం లేదు, మాకు వీకెండ్ కదా, సాటర్డే సండే అని అలా వచ్చాము అంతే. సో ప్రస్తుతం అయితే భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. వచ్చినటువంటి వాళ్ళంతా కుటుంబ సభ్యులుగా వచ్చినటువంటి వాళ్ళు కూడా తమ మొక్కులు చెల్లించుకొని వెళ్తున్నారు. సో చాలా మంది భక్తులు అయితే మనకు వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దర్శనం చేసుకుంటున్నారు. దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి మేడారంకు వెళ్తుంటారు. ప్రస్తుతం అయితే చాలా మంది భక్తులు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వరంగల్. ఏంటి ఇక్కడ సమ్మక్క పోయిన దగ్గరికి ఇక్కడికి పోవాలనా? సమ్మక్క దగ్గర పోవాలంటే గట్టమ్మ దగ్గర మొక్కాల్సిందా? ఏంటి అసలు ఎందుకు? అంటే ఎందుకంటే అది మాకు తెలియదు, చిన్నప్పటి మేము చూస్తున్న ఆచారం ఇది. గట్టమ్మ దగ్గరికి వచ్చినాకనే మొక్కులు తీర్చుకున్న తర్వాతనే మేడారం ప్రయాణం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినాక ఏమేమి చేస్తారు? ఇక్కడికి వచ్చినాక అమ్మవారికి పసుపు కుంకుమ అగరవత్తులు కొబ్బరికాయ సమర్పించడము, పూలు సమర్పించడము ఇలాంటివి ఉంటుంది. ఎట్లా ఉంది ఈసారి? ఈసారి అంటే మేము ఇప్పుడే వెళ్తున్నాం కదా, అక్కడ పోయిన తర్వాత ఎట్లా ఉంటుంది క్రౌడ్ అని తెలుస్తుంది. మొత్తం మీకైతే అటు పోయిన గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెం గద్దెలు కూడా అభివృద్ధి జరిగి మంచిగా కొత్తగా సంతరించుకున్నదని చెప్పి తెలిసింది. ఈసారి చూడాలి ఎలా ఉంటుంది అనేది. సో ప్రస్తుతం అయితే చూడొచ్చు, గట్టమ్మ టెంపుల్ దగ్గరకు వచ్చినటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళంతా కూడా గట్టమ్మను దర్శించుకొని వెళ్తున్నారు. అయితే గట్టమ్మకు సంబంధించినటువంటి స్థల పురాణంకు సంబంధించి కావచ్చు, లేకపోతే గట్టమ్మ దగ్గరికి వచ్చినాక ఏమేమి చేస్తుంటారు? కొబ్బరికాయ కొడతారండి, రౌండ్ తిరిగి బొట్టు పెట్టుకుంటారు. ఎట్లా గట్టమ్మ దగ్గర నుంచి ఏం తెలుసు? అంటే ఫస్ట్ ఇక్కడ చేసుకొని వెళ్ళాలని, సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడ చేసుకొని మొక్కుకున్నాక తర్వాత పైకి వెళ్ళాలి అని సేఫ్గా. సో ఇది గట్టమ్మకు సంబంధించినటువంటి స్థల పురాణం కావచ్చు. అయితే భక్తుల విశ్వాసం, ఖచ్చితంగా సమ్మక్క సారలమ్మ వనదేవతల దర్శనానికి మేడారంకు వెళ్ళాలంటే ముందుగా ఇక్కడ ఉన్నటువంటి గట్టమ్మ దగ్గరికి వచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రమే గట్టమ్మ దగ్గర దర్శనాలు, మొక్కులు ఇవన్నీ చెల్లించుకున్న తర్వాత మాత్రమే మేడారం వెళ్తారు. మేడారం వెళ్ళి అప్పుడు మాత్రమే జంపన బాగులో పుణ్యస్నానాలు ఆచరించడం, అక్కడి నుంచి సమ్మక్క సారలమ్మ దగ్గర వెళ్ళి తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరితే వాళ్ళు అనుకున్నటువంటి మొక్కులని కూడా చెల్లిస్తారు. ప్రధానంగా కూడా బంగారంగా పిలుచుకున్నటువంటి బెల్లం సంబంధించినటువంటి దాన్ని సమర్పించడం ఇదంతా కూడా చేస్తారు. సేమ్ మేడారంలో ఏ విధమైనటువంటి మొక్కులు చెల్లిస్తారో గట్టమ్మ దగ్గర కూడా అలాంటి మొక్కులే చెల్లిస్తారు. ఇక్కడ చెల్లించి అక్కడికి వెళ్తేనే అమ్మవారు మమ్మల్ని కరుణిస్తుంది. మార్గంలో కూడా క్షేమంగా ఎలాంటి ప్రమాదాలు కానీ ఇన్సిడెంట్లు జరగకుండా కూడా మొత్తం ఈ యాత్ర అంతా కూడా పూర్తి చేసుకుంటామనేది భక్తుల విశ్వాసం. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, ములుగులోని గట్టమ్మ దేవాలయం నుంచి.